Hi Ram, blessing to children. మనం హెల్పింగ్ వెర్బ్లు మెయిన్ వెర్బ్స్ చెప్పుకున్నాం. ఈ మెయిన్ వెర్బ్స్కి 7 ఫార్మ్స్ ఉన్నాయి నాన్న. 7 ఫార్మ్స్ అంటే నేను మూడ్ అని టెన్స్ అని రకరకాలు ఉన్నాయి, అవన్నీ కలిపి చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే టెక్నికల్ నేమ్స్ చెప్పట్లేదు ఇప్పుడు మీకు, అందుకని ఏం చేశానంటే ఇక్కడ 7 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి. ఒక వెర్బ్ 7 ఫార్మ్స్ ఉంటాయి. అవి ఏంటంటే నెంబర్ 1 ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఫార్మ్. ప్రజెంట్ టెన్స్ ఫార్మ్ అంటే ఏంటి? వెర్బ్ యొక్క రూట్ ఆఫ్ ది వెర్బ్. రూట్ వెర్బ్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ప్రజెంట్ టెన్స్ లో ఉంది అంటాం. మొదటి రూపాన్ని ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు ఈ రోజు జరిగే పని ప్రజెంట్ టెన్స్ అంటే. సో ప్రజెంట్ టెన్స్ ఫార్మ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గివ్ తీసుకుందాం. దీన్నే ఈ రోజు E1 అని పెడుతున్నాడు బయట, వెర్బ్ 1. This is present tense form V1. Number 2 past tense form. Past tense అంటే గడిచిన. ఈ గివ్ అనేదే గడిచిన అన్నప్పుడు ఇంతకుముందు జరిగిన పనులు. ఇఫ్ యు వాంట్ టు టెల్ ది పాస్ట్ యాక్షన్స్, ఇట్ విల్ బికమ్ గివ్ becomes gave. So give, gave. And the third form, past participle. దీన్ని V3 అన్నారు. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఒక వెర్బ్ V1, V2, V3. ఈ ప్రజెంట్ టెన్స్ అంటే ఈ రోజుది. పాస్ట్ టెన్స్ అంటే నిన్న, అంతకుముందుది. సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే దీని యొక్క మూడో రూపం. దీని అర్థం ఏమొస్తుందంటే ఆ వెర్బ్ని బట్టి వస్తుంది. గివ్ అంటే ఇచ్చుట, గేవ్ అంటే ఇచ్చను, గివ్ అంటే ఇచ్చినా అని వస్తుంది. ఇచ్చిన, డూ డిడ్ అని వస్తుంది అన్నమాట. అలాగే డన్ అంటే చేసిన, అలా వస్తుంది మూడో అర్థం. ఈ అర్థం చేసిన, ఇచ్చిన. కంప్లీటెడ్, పూర్తి చేసిన. ఇలా అయినా చేర్చుకోవాలి లాస్ట్లో. దీని అర్థానికి పాస్ట్ పార్టిసిపుల్ని 3 రూపాయలు ఉంటాయి. నేను చెప్పాను కదా టెన్సెస్ తర్వాత చెప్తాను. ఈ మూడ్ అని అవి నేను చెప్పట్లేదు. అందుకే వీటిని 7 ఫార్మ్స్ గా తీశాను. ప్రజెంట్ టెన్స్ ఫార్ము, పాస్ట్ టెన్స్ ఫార్ము, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఇక 4వది ఏంటంటే ఒక వెర్బ్ రూట్ వెర్బ్కి ఇంగ్ చేర్చడం. ING అంటే దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. దట్ ఇస్ కాల్డ్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఎలా వస్తుందంటే గివ్కి చివర వి ఉంది కాబట్టి తీసేసి ఇంగ్ పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ గివింగ్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక V1 చివర ఈ ఉంటే ఆ ఈ తీసేసి ING పెడతాం, అప్పుడు గివింగ్ అవుద్ది. అట్లాగే గో అనుకోండి, దీనికి ఏమన్నది ఇంకా గో ప్లస్ ఇంగ్, గోయింగ్. ఇది 0 అని అర్థం వస్తుంది. గోయింగ్ వెళ్ళుటే కదా, వెళ్ళుచున్నా. సో వెళ్ళుచున్నా అని దీని అర్థం. గోయింగ్ అంటే వెళ్ళుచున్నా. సో ప్రజెంట్ టెన్స్ రూపం, పాస్ట్ టెన్స్ రూపం, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్. దీన్నే
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. జిఐవి గివ్ అనే ఒక వర్బ్ చివర ఈ ఉంటే, V1 చివర ఈ ఉంటే ఐఎన్జి చేర్చాలంటే ఈ తీసేసి యూ హావ్ టు డిలీట్ ఈ అండ్ దెన్ యాడ్ ఐఎన్జి. రైట్, WRIT, రైట్, రైట్లో ఈ ఉంది అక్కడ, ఆ ఈ తీసేసి WRIT ING రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నాము. సో WRITE, రైట్ తీసేసి ING పెట్టండి, రైటింగ్ వస్తుంది. రైటింగ్. ఇంకా మీరు ఏమైనా రాసుకోవచ్చు. గో, గోయింగ్, కమ్, కమింగ్, స్లీప్, స్లీపింగ్. సో ఇవి ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్. నెక్స్ట్ జెరండ్ అని ఉంది. జెరండ్ రూపం కూడా అంతే, ఇంగ్ వస్తుందంట. ING V1 ప్లస్ ఇంగ్, దట్ ఈస్ గోయింగ్. ఇది జెరండ్ అంటాము. ప్రజెంట్ టెన్స్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్, జెరండ్ ఫామ్. నాన్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రూపాలు గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు, కానీ యాక్చువల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా తెలియాలి. ఈ పాస్ట్ పార్టిసిపుల్ తెలిస్తే మంచిదే, కానీ ఇవి చెప్తాను, వీటి ఉపయోగాలు ఏంటో తప్పనిసరిగా మీకు నేర్చుకోవాలి. వెరపు చెప్పాను కదా, బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది ఈ రూపాలు జెరండ్, గోయింగ్. ఇది మీరు రాసుకుని నంబర్ ఆఫ్ వెర్బ్ చెప్తాను, అవి మీరు ప్రాక్టీస్ చేద్దాం మీరు. నెక్స్ట్ వీటి అర్థం ఏంటి? వెళ్ళు, 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 వెళ్ళును, వెళ్ళెను, వెళ్ళినా, ఇచ్చుచున్నా, వెళ్ళుచున్నా, వ్రాయుచున్నా. ఇదేంటంటే వ్రాయుట అనేది వస్తున్నాడు. జెరండ్ అంటే ఈ ఉపయోగాలు వీడియో డిస్కస్ చేస్తాము మేము. ఆ చేసినప్పుడు మనం నేర్చుకుంటాం ఏంటంటే ఉపయోగాలు ఏంటో. దీన్ని ప్రజెంట్ పార్టిసిపల్ V4 కూడా రాస్తున్నారు, V4 అని రాస్తున్నారు. సో V4 ప్రజెంట్ పార్టిసిపల్ జెరండ్. ఆరోది రాస్తున్నాను. ఆరోది ఏంటంటే సో ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే ఒక V1కి వెర్బ్ యొక్క మొదటి రూపానికి 2 చేరిస్తే అది ఇన్ఫినిటివ్ అంటాం. టు గో, 2 + గో, టు గో. వెళ్ళుటకు, టు బికమ్ అనుకో, అవ్వాలి అని అంట. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అన్నాం, నేను డాక్టర్ అవ్వాలి అని. సో ఇక్కడ టు గో, టు బ్రింగ్, టు కమ్, అట్లా ఒక V1కి ముందు 2 చేస్తే దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం. పర్ఫెక్ట్ పార్ట్స్, పర్ఫెక్ట్ అంటే మీకు గుర్తుపెట్టుకోతుంది హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ వస్తుంది. అసలు పర్ఫెక్ట్ పార్ట్స్ లో వచ్చేదే హ్యావింగ్ అంతే. హ్యావింగ్ ప్లస్ V3. ఆ వెర్బ్కి 3 రూపాలు ఉన్నాయి కదా, V1, V2, V3. ఆ హ్యావింగ్ తర్వాత V3 పెడితే దాన్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటాం. అంటే చేసి, పూర్తి చేసి, తిని, అలా వెళ్ళి. సో ఈ అర్థం ఇలా వస్తాయి అన్నమాట. హ్యావింగ్ డన్, చేసి, హ్యావింగ్ కంప్లీటెడ్, పూర్తి చేసి, హ్యావింగ్ బ్రాట్, తెచ్చి. సో ఈ అర్థాల్లో వచ్చినప్పుడు మనం వీటిని వాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టకు, టుకు అని అన్నప్పుడు మీరు వాడాల్సింది ఇలా వాడాలి. అలాగే పూర్తి చేసి అన్నప్పుడు ఇది వాడాలి. ఇది కూడా అంతే, తెచ్చి అన్నప్పుడు ఇట్లా వాడాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇవి ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. 7 ఫార్మ్స్ ఉన్నాయి. ఇది మాత్రం వెర్బ్ కింద రాదు, కానీ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్ అంతే. దిస్ ఈజ్ మెయిన్ వెర్బ్ కింద రాదు. ఈ ఫార్మ్స్ కూడా మెయిన్ వెర్బ్కే ఉంటాయి. మెయిన్ వెర్బ్కి ఫార్మ్స్ ఉంటాయి. మామూలుగా బి వెర్బ్లో ఉన్నాయి, ఆ వెర్బ్లో కొన్ని ఉన్నాయి, కానీ ఇన్ని రూపాలు లేవు. సో ఇన్ఫినిటివ్ అంటే మెయిన్ వెర్బ్కి, యాక్షన్ వెర్బ్స్కి మనం యాక్షన్ చేస్తున్నాం. ఆ యాక్షన్ వెర్బ్స్కి 7 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ ఉంటాయి. వీటిని రకరకాల సందర్భంలో రకరకాల వాడాలి. మీరు ఈ పేర్లు గుర్తుంచకపోయినా మనం ఇలా వాడాలి అన్నప్పుడు ఇది వాడాలి అని గుర్తుంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి వెర్బ్కి, ఇప్పుడు చెప్పింది ప్రతి వెర్బ్కి 7 ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్, పాస్ట్ టెన్స్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్,
నెక్స్ట్ ప్రజెంట్ పార్టిసిపుల్ సున్నా, జెరండ్, తర్వాత ఇన్ఫినిటివ్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇన్ఫినిటివ్ కానీ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కానీ ఆ జెరండ్ కానీ ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ ఇది మెయిన్ వెర్బ్స్ కింద రావు. ఇవి వాటి ఫార్మ్స్ వాడతాయి, అంటే మూడ్ అని టెన్స్ అని చెప్తారు. ఇవి ఇవి ఫార్మ్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే 3 tenses ఆఫ్ వెర్బ్స్. ది టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్, ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పేది టెన్స్. ఈరోజు జరిగిందా, నిన్న జరిగిందా, రేపు జరుగుద్దా, ఎంతసేపు జరిగింది, ఏ టైంలో జరిగింది చెప్పేదాన్నే టెన్స్ అంటారు. ద టైమ్ ఆఫ్ యాక్షన్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఆ టైం జరిగిన సమయాన్ని తెలుసుకోవటానికి ఈ వెర్బ్కి టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ టెన్సెస్ లో ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము. టుడే జనరల్ గా ఏంటంటే ఇంగ్లీష్ లో టుడేతో అన్వయించుకుంటాం మనం. ఈ టుడేని ప్రెజెంట్ టెన్స్ లో వాడతాం. యాక్చువల్లీ ఈవినింగ్ చెప్పినప్పుడు మార్నింగ్ కూడా పాస్ట్ టెన్స్ లో వాడతారు, కానీ సహజంగా చెప్తున్నా, టోటల్లీ ఇన్ జనరల్ ప్రెజెంట్ టెన్స్ టుడే అంటాం. టుడేలో ఏది వస్తుందంటే V1 ఫామే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ప్రెజెంట్ టెన్స్ లో V1 ఫామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈట్, ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఎక్కేసుకోవాలి మనం. ఇంకా చెప్పాను కదా, సాన్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ లో ప్రెజెంట్ టెన్స్ ఈట్ ఇక్కడ. అలాగే పాస్ట్ టెన్స్ అంటే గడిచిన, ఇంతకుముందు జరిగిందని పాస్ట్ టెన్స్ లో పెడతాం. గడిచిన, పాస్ట్ మీన్స్ గడిచిన, ప్రీవియస్ అన్నమాట. దీన్ని ఎస్టర్డేతో మనం అన్వయించుకుంటాం. ఎస్టర్డే ఈ ఈటే ఏమవుతుందంటే పాస్ట్ టెన్స్ వచ్చేటికల్లా ఏట్ అవుతుంది. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. అట్లాగే గో, కమ్, స్టాండ్, సిట్, ఇవన్నీ స్టాండ్ స్టూడ్ అయిపోతుంది పాస్ట్ టెన్స్ లో. ఈట్ ఏట్ అవుతుంది, గివ్ గేవ్ అవుతుంది పాస్ట్ టెన్స్ లో. అవి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఈ కంపల్సరిగా మీకు ప్రతి వెర్బ్కి ప్రెజెంట్ టెన్స్ ఏంటో పాస్ట్ టెన్స్ ఏంటో తెలిసి ఉండాలి. ఆ రూపాయలకి ఆ 3 రూపాయలు పాస్ట్ పార్టిసిపుల్ ఇందాక వచ్చింది మనకి 7 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ లో పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. ఆ 3 రూపాయలు కంపల్సరీ తెలియాలి. ఈ మిగిలిన 4 రూపాయలు కూడా సింపుల్. అది టు చేర్చడం, తర్వాత ఐఎన్జి చేర్చుకోవటం, తర్వాత హ్యావింగ్ చేర్చుకోవటం. సో హియర్ పాస్ట్ టెన్స్ అంటే దిస్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలము. టుడే ఈ రోజు జరిగే పని వర్తమాన కాలంతో మనం అన్వయించుకుంటాం. పాస్ట్ టెన్స్ ని నిన్న జరిగింది. అలాగే ఫ్యూచర్ టెన్స్ అంటే రేపు జరగబోయేది. ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ టెన్స్. మనం రేపు క్రికెట్ ఆడాలా, క్రికెట్ ఆడాలి ఏం చేస్తాం, హుషారికి పోతాం మనం. సో ఆడుకోవడం ఒకసారి మనకి చదువుకోవడం ఒకసారి ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ టెన్స్ అంటే రేపు అంటే ఇంత జరగబోయే అనమాట. మనం చెప్పుకునే టయానికి ముందు జరిగే పనులు ఫ్యూచర్ టెన్స్ లో వాడతాం. ఈ ఫ్యూచర్ టెన్స్ అనేది టుమారోతో జనరల్ గా గుర్తుపెట్టుకుని జనరల్ గా టుమారోతో మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఎలా ఈ ఫ్యూచర్ టెన్స్ ఎలా ఏర్పడుతుందంటే, ఫ్యూచర్ టెన్స్ ఏర్పడాలి అంటే షల్ ప్లస్ V1 ఆర్ will plus V1, that is equal to shall go, shall write. ఫ్యూచర్ టెన్స్ అంటే రేపు గురించి చెప్పుకునేది. shall plus V1 shall go, will plus V1 will go, will plus V1 will go. will plus V1 will go. ఈ షల్ ఎక్కడ వాడాలి, ఇల్లు ఎక్కడ తర్వాత చెప్పుకుందాం. ఫ్యూచర్ టెన్స్ లో కంపల్సరీగా షల్
విల్ తర్వాత మీకు చెప్పిన హెల్పింగ్ వెర్బ్ ఉన్నాయి. ఆ హెల్పింగ్ వెర్బ్ లో మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి, ప్రైమరీ ఆక్సిలరీస్ ఉన్నాయి. ఈ మోడల్ ఆక్సిలరీస్ తర్వాత ఈ షల్, విల్, కెన్, కుడ్ వాటి తర్వాత కంపల్సరీ V1 వాడాలి. అని కెన్ వెంట అనకూడదు, కెన్ గో అనాలి. షల్ గో, విల్ గో, ఇలా దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్ ఆర్ 3: present tense, past tense, future tense. Only now I am explaining you only the fundamentals. జస్ట్ ఇవి తెలుసున్నారు, మీరు కంపల్సరీ తెలుసున్నారు. సో ప్రెజెంట్ టెన్స్ అంటే ఇది వెర్బ్ నాన్న, ఇది మాత్రం వెర్బే. ప్రెజెంట్ టెన్స్ వెర్బే, పాస్ట్ టెన్స్ వెర్బే, ఫ్యూచర్ టెన్స్ అంటే టెన్స్ ఇది. సో ఇవి మీకు ఈ ప్రెజెంట్ టెన్స్ మళ్ళీ అగైన్ ఒక్కొక్కటే 4 kinds ఉన్నాయి, 4 types ఉంటాయి. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ లో 4 types, పాస్ట్ టెన్స్ లో 4 types, ఫ్యూచర్ టెన్స్ లో 4 types ఉంటాయి. ఈ 4 types అంటే 12 ఉంటాయి మొత్తం. ఈ 12 కింద బాగా తెలిసి వ్రాయటం వస్తే ఇంగ్లీష్ ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు. ఇవాళ మీకు ఏంటంటే తెలియటానికి వెర్బ్ గురించి హెల్పింగ్ వెర్బ్ చెప్పాను, మెయిన్ వెర్బ్ చెప్పాను. మళ్ళీ మెయిన్ వెర్బ్ కి 7 forms ఉంటాయి. ఆ 7 forms చెప్పుకుంటూ వచ్చాను. అలాగే ఈ మెయిన్ వెర్బ్ కానీ ఆక్సిలరీ వెర్బ్స్ కానీ మళ్ళీ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంటుంది. మెయిన్ బి వెర్బ్లకి, హ్యావ్ వెర్బ్కి, డూ వెర్బ్లకి ఉంటుంది. కానీ ఆ మోడల్ ఆక్సిలరీస్ దీనికి వాడుకుంటాం మనం. అంటే షల్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఉన్నాయి కదా, వాటిని ఈ ఫ్యూచర్ అప్పుడు మనం వాడుకుంటాం. ఇంకా వాటి రకరకాలుగా వాడతాం. ఆ హెల్పింగ్ వెర్బ్లో ప్రతి వెర్బ్ కూడా దేనికి వాడతారో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం. ఇలా టెన్సెస్ లో 3 రకాలు ఉన్నాయి. ఇది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అగైన్ ఒక్కొక్క టెన్స్ మళ్ళీ 4 types ఉంటాయి. అవి నేను వివరంగా చెప్తా. ఇది మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో వెర్బ్ అంటే ఏం చెప్పాను, వెర్బ్ అంటే డెఫినేషన్ చెప్పాను, వెర్బ్ చెప్పాను. తర్వాత వెర్బుల్లో మోడల్ ఆక్సిలరీస్, మెయిన్ హెల్పింగ్ వెర్బులు చెప్పాను, మెయిన్ వెర్బులు చెప్పాను. మెయిన్ వెర్బులు 7 forms చెప్పాను. ఆ 7 forms లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ కూడా. ఫ్యూచర్ టెన్స్ అనేది ఇలా చేరిస్తే ఫ్యూచర్ టెన్స్ వస్తుంది, ఇలా చేరిస్తే ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. కొంతమంది దీన్ని షల్ ప్లస్ V1, షల్ గో, దీన్ని కూడా 8th form గా కూడా పెట్టుకుంటున్నారు. సో హవెవర్ షల్ ప్లస్ V1 షల్ గో, విల్ ప్లస్ V1 విల్ గో, ఇవి ఫ్యూచర్ టెన్స్ చెప్తాయి. నేను రేపు పెడతాను. ఐ షల్ గో టు గుంటూరు, ఐ షల్ గో టు గుంటూరు. వాడు బెజవాడ వెళ్తాడు, హీ విల్ గో టు గుంటూరు. అలా ఐ విల్ గో టు మార్కెట్. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్ టెన్స్. ఇది ప్రెజెంట్ టెన్స్ జరిగేది, పాస్ట్ టెన్స్ అని ఇంతకుముందు జరిగింది, ఫ్యూచర్ టెన్స్ జరగబోయేది. సో టెన్స్ మీన్స్ ఈ పని ఎప్పుడు జరిగింది చెప్పేది టెన్స్. ఈ టెన్సెస్ లో మన ఈచ్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈచ్ టెన్స్ హ్యాస్ 4 types. ఆ టైప్స్ అయిన తర్వాత నేర్చుకుంటాం మనం. సో మీకు బాగా గుర్తుండాలనా. నెక్స్ట్ ఏంటంటే నేను ప్రతిరోజు ఒకేసారి కాకుండా ప్రతిరోజు మీకు ఒక 10 verbs ఇక్కడ నేను రాస్తాను. రాసి వాటికి 3 రూపాయలు కూడా పెడతా. సపోజ్ ఈజ్ అనుకోండి, ఈజ్, వాజ్, బీన్. ఆ 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ పెట్టి మీకు నేను ప్రతిరోజు బోర్డు మీద రాస్తాను. రాసినప్పుడు మీరు రాసుకుని వాటి మాత్రం బైహార్ట్ చేయాలి కంపల్సరీగా. thousands of verbs ఉన్నాయి. కానీ ఒక 400, 300 కింద వస్తే మిగిలిన వెర్బులన్నీ కూడా ఇంకా మామూలుగా రాసేయచ్చు. మనం పాస్ట్ పార్టిసిపుల్ రూపం ఈజీగా రాసేయచ్చు. అది సింపులే. అది నేను తర్వాత చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ వెర్బుల్లో ఇంకో 2 రకాలు కూడా ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సకర్మక క్రియ, సకర్మక క్రియ. అవి మీరు మాత్రం 3 పెడతాను. ఆ వెర్బ్ ఫార్మ్స్ ఆ 3 మీరు కంపల్సరీ బైహార్ట్ చేయాలి. వాటి అర్థాలు కూడా నేను రాస్తాను. వీలుంటే డిస్క్రిప్షన్ కూడా పెడతాను, వీలుంటే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు బైహార్ట్ చేసేసేయండి. ఆ తర్వాత వెర్బ్ని ఎలా వాడాలి ఏంటి మనం తెచ్చుకుంటాం. జై సాయిరామ్.